హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేశీ ఫార్మ్స్. మీరు కన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లైమర్: నో బర్డ్స్ హార్మ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏ పక్షులకు కానీ జంతువులకు కానీ హాని చేసేటటువంటి కంటెంట్ పెట్టట్లేదు. అలాంటి వీడియో గురించి మనం డిస్కస్ చేయటం లేదు. నో బర్డ్స్ హార్మ్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈరోజు రంగు విషయానికి వస్తే, ఇవాళ వచ్చేసి మనకు శుక్లపక్షం మరియు కృష్ణపక్షం రెండు కలిపి వచ్చాయి. ఇక్కడ మనకు శుక్లపక్షంలో రోజు అంతా అంటే 9:45 వరకు రాజ్యం నెమిలి ఉంటుంది, నిర్జీవ డేగ ఉంటుంది. ఇది చూసుకోవాలి. ఇది 9:45 వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకు కృష్ణపక్షం వచ్చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇవాళ చూసి ఆడుకోవాలి. 9:45 వరకు మనకు శుక్లపక్షము, 9:45 తర్వాత కృష్ణపక్షం ఉంటుంది. కానీ ఈ కృష్ణపక్షంలో 9:45 వరకు రాజ్యం వచ్చేసి నెమిలి ఉంటుంది, నిర్జీవ డేగ ఉంటుంది. ఇక జాముల ప్రకారం చూసుకున్నట్లయితే మొదటి జాము 5:35 నుంచి 8:08 వరకు ఉంటుంది. దీంట్లో మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి సీతువ లేదా పింగళ. ఇది వచ్చేసి ఇక్కడ ఈ జాములో గెలిచే రంగులు పింగళి, నెమలి, నెమిలి పింగళి, ఎర్ర నెమిలి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి, కోడి, కోడి కాకి, కాకిడేగ, కోడిడేగ. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఓడిపోతాయి. గెలిచే రంగులు వచ్చేసి పింగళి, నెమిలి, నెమిలి పింగళి, ఎర్ర నెమిలి. ఇవి బాగా గెలుస్తాయి ఈ జాములో. ఓకేనా ఫ్రెండ్స్, గమనించి మీరు పందెం కట్టుకోండి. ఇవాళ మాత్రం నెక్స్ట్ రెండవ జామ్ చూసుకున్నట్టయితే 8:09 నుంచి 9:45 వరకు. ఇది శుక్లపక్షంలో. మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేసి 9:46 తర్వాత వస్తుంది. సేమ్ రెండో జామే. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి మనకు ముసుగు రంగు వచ్చేసి డేగ, గెలిచేది డేగ, కోడేగ, గేరువ, నల్లబొట్ల సీతువ, ఎర్ర నెమిలి, కోడి నెమిలి గెలుస్తాయి. ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి, కాకి పింగళ, పింగళ, కాకి నెమిలి, పసిపింగళ సీతువ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండో జాము శుక్లపక్షంలో రెండో జాము. మళ్ళీ ఈ జాము 9:45 వరకు మాత్రమే ఉంటుంది. 9:46 తర్వాత కృష్ణపక్షంలో రెండో జాము వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, కృష్ణపక్షంలో రెండో జాము. ఇది 9:46 నుంచి 10:45 వరకు. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి డేగ. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డేగ, డేగ పింగళ, పింగళ, కోడి, కోడిడేగ, కోడి పింగళ. ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కోడిడేగ. నెక్స్ట్ ఓడిపోయే ఛాన్సెస్ కాకి, నెమలి, కాకి నెమలి, కోడి కాకి, కోడి నెమలి. ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా. ఈ జామ్లో బాగా గెలిచేది వచ్చేసి డేగ గెలుస్తుంది, డేగ పింగళ గెలుస్తుంది. అంటే పోలా అంటున్నారు, డేగ పోలా బాగా గెలుస్తుంది. కాబట్టి మీరు గమనించుకోవాలి. ఈ జామ్లో మాత్రం కాకి నెమలి జోలికి వెళ్ళొద్దు. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మూడో జాము. ఇప్పటి నుంచి పూర్తిగా కృష్ణపక్షం వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు కృష్ణపక్షంలో మనం ఉన్నాం, పూర్తి కృష్ణపక్షమే చూస్తాం. ఈ సమయం వచ్చేసి 10:46 నుంచి 1:18 వరకు ఉంటుంది ఈ జాము. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి. ఈ జాములో గెలిచే రంగులు కాకి, కోడిడేగ, కోడి, నెక్స్ట్ సీతువ, నెక్స్ట్ నల్లబొట్ల సీతువ, కాకిడేగ, కోడిడేగ. ఇవన్నీ గెలుస్తాయి. గేరువ అంటే గరుడమేళ. ఇవన్నీ గెలుస్తాయి. ఓడిపోయే రంగులు వచ్చేసి నెమలి పింగళ, నెమలి పింగళ, ఎర్ర నెమలి. ఓకేనా. గెలిచే రంగు ముసుగు రంగు వచ్చేసి కాకి, కోడి కాకి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు గమనించుకొని పందాలు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాలుగో జాము. ఇది వచ్చేసి 1:19 నుంచి 3:54 వరకు ఉంటుంది. ముసుగు రంగు వచ్చేసి నెమలి. ఇక ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి నెమలి, ఎర్ర నెమలి, డేగ, కాకి నెమలి, కాకిడేగ, కాకి. నెక్స్ట్ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి, గరుడమేళ, నల్లబొట్ల సీతువ, పింగళ, కోడి పింగళ, కాకి పింగళ. ఇవన్నీ ఓడిపోతాయి. గెలిచే రంగులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను: నెమలి, ఎర్ర నెమలి, డేగ, కాకిడెమలి, కాకిడేగ, కాకి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐదవ జాము చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి పింగళి, సీతువ. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి పింగళి, సీతువ, కాకి, కాకినెమిలి, కాకి పింగళి.
ఇవన్నీ గెలిచే రంగులు. ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి, కోడి డేగ, గేరువ, నల్లబొట్ల సేతువ, కోడి నెమలి, ఎర్ర నెమలి. ఇవన్నీ మనకు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఓడిపోయే రంగుల జోలికి ఎప్పుడు మీరు పోకండి. గెలిచే రంగుల్లోనే టాప్ 3-4 రంగులు మీరు చూసుకోండి. ఓకేనా? పైన 2-3 రంగులు బాగా గెలుస్తాయి. పింగళి, సేతువ, కాకి ఇవి బాగా గెలుస్తాయి. కాబట్టి వాటి జోలికే వెళ్ళండి మీరు ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి నక్షత్ర ప్రకారం చూసుకున్నట్లయితే 11:45 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత 11:46 నుంచి శతభిజ నక్షత్రం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ కోడి మీద గెలుస్తాయనేసి మీకు లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్లో మీరు చూసుకొని వాళ్ళ దెబ్బలాట వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఏదైనా కానీ పందెం వేసేటప్పుడు నక్షత్ర ప్రకారం చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ రోజంతా నిర్జీవి రాజ్యం చూసుకోవాలి. దాంతోపాటు జాముల్లో చూసుకోవాలి. ఈ 3 చూసుకుని కానీ మీరు పందెం ఆడితే మీకు 80 నుంచి 90 వరకు విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్? ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు కన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తానంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాట్సాప్ లింక్ కింద ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీ కోళ్ళను అమ్ముకోవచ్చు, మంచి కోళ్ళను కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.